బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విషయంలో హైకోర్టు స్పందించింది సార్. అసెంబ్లీ స్పీకర్కి 4 వారాల గడువు విధించింది. ఈ 4 వారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా మేమే ఏదో ఒక యాక్షన్ తీసుకుంటామని కామెంట్ చేసిన పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో స్పీకర్ ఏం చేస్తారు, ఏం చేయాల్సి ఉంది? యాంటీ డిఫెక్షన్ లా ఏం చెబుతోంది? యాంటీ డిఫెక్షన్ లా పైన సుప్రీంకోర్టులో చెప్పిన తీర్పులో, హైకోర్టు చెప్పిన తీర్పులే ఫైనల్. యాంటీ డిఫెక్షన్ లా స్పీకర్కు ఈ పలానా సమయంలోగా ఈ నిర్ణయం తీసుకోమని ఈ చట్టంలో లేదు. దాన్ని ఉపయోగించుకొని స్పీకర్లు ఇప్పుడే కాదు, ఈవెన్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కూడా, ఇవాళ పిటిషన్ వేసింది బీఆర్ఎస్, కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇదే పని చేశారు. స్పీకర్లు నిర్ణయాలు తీసుకోరు చివరి వరకు కూడా. మరి రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో ఫిరాయింపు నిరోధక చట్టంలో స్పీకర్ పలానా సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని లేదు. స్పీకర్ ఏమో నేను పరిశీలిస్తున్నా అంటాడు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఇప్పుడు రాజ్యాంగంలో రచించినప్పుడు ఏం చేస్తారంటే, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తారని నమ్మి విశ్వసించి రాజ్యాంగ రచన జరుగుతుంది. ఉదాహరణకు గవర్నరు దగ్గరికి మంత్రిమండలి ఆమోదించిన తర్వాత శాసనసభ ఆమోదించిన బిల్లు గవర్నర్ దగ్గర సంతకానికి వస్తుంది. దాంట్లో రాజ్యాంగంలో ఏం చెప్పారు? తన దగ్గరికి వచ్చిన బిల్లు పైన యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే 3 పనులు గవర్నర్ చేయొచ్చు. ఒకటి, రాష్ట్రపతికి ఆ బిల్లును నివేదించవచ్చు, లేదు తిరస్కరించవచ్చు, తిరిగి శాసనసభకు పంపించవచ్చు, లేదు తన అభిప్రాయాలను రాసి శాసనసభను పరిశీలించమని కూడా అడగచ్చు. ఇవి ఏవి చేయకుండా తన దగ్గర పెట్టుకుంటారు. రాజ్యాంగంలో ఏం చెప్పారో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ఉంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్కి ఎన్ని రోజులు ఎవరు నిర్వచించలేరు. దాన్ని గవర్నర్లు దుర్వినియోగం చేస్తే సుప్రీంకోర్టు దాకా పోయి సుప్రీంకోర్టు అలా సరైనది కాదు, గవర్నర్ ఫైల్ క్లియర్ చేయాల్సిందని తీర్పు చెప్పింది. అలాగే యాంటీ డిఫెక్షన్ లాలో స్పీకరు ఒక రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తారన్న నమ్మకంతో, విశ్వాసంతో యాంటీ డిఫెక్షన్ లాలో స్పీకర్ ఇన్ని రోజుల్లోనే నిర్ణయించాలని లేదు. దాన్ని ఉపయోగించుకొని ఇండెఫినెట్గా దాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. దీనిపైన గతంలో కోర్టులు జడ్జిమెంట్లు ఉన్నాయి. సుప్రీంకోర్టు మహారాష్ట్ర కేసులో చాలా క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, ఇలా ఎంతకాలం ఉంచుతారు? ఇప్పుడు మీరు ఇండెఫినెట్గా స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా ఉంటే ఎలా అని సుప్రీంకోర్టు క్లియర్గా ఆదేశించింది. వారం రోజుల్లోగా ఈ కేసును, ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లను స్పీకర్ ముందుంచి స్పీకరు ఒక టైం పీరియడ్లో దాన్ని పూర్తి చేయండి అని సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకంటే ఒక్కసారి స్పీకర్ నిర్ణయం తీసుకున్నాక దాని లెగాలిటీని, కాన్స్టిట్యూషనాలిటీని కోర్టులో సవాల్ చేయొచ్చు. అందువల్ల కోర్టులో సవాల్ చేయకూడదా స్పీకర్ నిర్ణయాన్ని అంటే, గతంలో సుప్రీంకోర్టు అనేక తీర్పులు చెప్పింది. స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకు కోర్టులు ఇన్వాల్వ్ కావు. అంటే కోర్టులు స్పీకర్ నిర్ణయం తీసుకున్నాక మాత్రం ఆ నిర్ణయము సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ ఉంటే, అంటే సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ ఉంటే కోర్టులు ఇన్వాల్వ్ కావు. ఎందుకంటే శాసనసభ, న్యాయ వ్యవస్థ రెండు భిన్న సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. అంటే మన రాజ్యాంగం ప్రకారం ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ 3 అంగాలు కనుక వాటికున్న రాజ్యాంగబద్ధమైన హోదా రీత్యా కోర్టులు సాధారణంగా శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవు. కానీ స్పీకర్ నిర్ణయం కనుక సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీగా ఉన్నా, అన్కాన్స్టిట్యూషనల్గా ఉన్నా, అల్ట్రా వైరస్ టు ద కాన్స్టిట్యూషన్ ఉంటుంది, అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే కోర్టులు నిర్ణయం తీసుకోవచ్చు. అందువల్ల స్పీకర్ నిర్ణయాలపైన న్యాయ సమీక్ష ఉండదు, జ్యుడిషియల్ రివ్యూ ఉండదు అన్నది నిజం కాదు. స్పీకర్ నిర్ణయాల్ని కోర్టులు సమీక్షించవచ్చు. అయితే ఎప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి? స్పీకర్ మరి నిర్ణయం ఎంతకాలము తీసుకోకపోతే ఏం చేయాలి అన్నప్పుడు జ్యూరిస్ప్రుడెన్స్ ఎవాల్వ్ అయింది. ఎప్పుడైనా ఒక చట్టం చేసేటప్పుడు భవిష్యత్తులో ఏమి జరుగుతుంది, ఎలా దీన్ని దుర్వినియోగం చేస్తారని అన్నీ ఊహించి చేయలేరు. చట్టం చేశాక అనుభవాల నుంచి కోర్టులు వాటిని అన్వయిస్తుంటాయి. దీన్నే జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు. అందువల్ల ఏ చట్టమైనా అర్థం కావాలంటే చట్టంలో ఏముంది చదవాలి, రాజ్యాంగంలో ఏముంది చదవాలి, వాటిపైన
కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అయిన సుప్రీంకోర్టులు, హైకోర్టులు ఇచ్చినటువంటి ఇంటర్ప్రిటేషన్ భాష్యం కూడా చేయాలి. అందువల్ల స్పీకరు ఇండెఫినెట్గా తన నిర్ణయం తీసుకోకుండా ఉంచలేడు అని మహారాష్ట్ర ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. డివై చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ నాయకత్వం ధర్మాసనం. అలాగే మేఘచంద్ర సింగ్ వర్సెస్ మణిపూర్ స్పీకర్ ఆఫ్ ద మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూడా క్లియర్గా కోర్టు ఈ సమయంలోగా మీ నిర్ణయం తీసుకోండి, మీ నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయం పైన పిటిషనర్లకు అభ్యంతరం ఉంటే దాని రాజ్యాంగ భద్రతను సమీక్షిస్తామన్నారు. అందువల్ల ఈ సుప్రీంకోర్టు మహారాష్ట్ర ఎమ్మెల్యేల కేసులు ఇచ్చిన తీర్పు, మేఘచంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్ ఆఫ్ ద మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఈ తీర్పుల నేపథ్యంలో ఇవి కాకుండా ఇంకా అనేక తీర్పులు ఉన్నాయి. ఈ యాంటీ డిఫెక్షన్ లా పైన చారిత్రాత్మకమైన క్యోటో హాల్ అని తీర్పు ఉంది. సో మీకు ఇలా వివిధ తీర్పులు ఉన్నాయి. సో ఆ తీర్పులన్నిటినీ సమీక్షించి చివరకు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే మీరు ఈ పీరియడ్లోగా మీరు నిర్ణయం తీసుకోండి, మీరు తీసుకోకపోతే మేమే సుయోమోటోగా చేపడతామన్నది. ఇది చాలా కీలకమైనది. అంటే సాధారణంగా కోర్టులు స్పీకర్కు ఈ సమయంలోగా మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పడమే ఎక్కువైతే, ఇప్పుడు ఈ సమయంలోగా నిర్ణయం తీసుకోమని చెప్పడమే కాదు, మీరు కనుక తీసుకోకపోతే మేము సుయోమోటోగా మేమే అంటే మా అంతటా మేమే ఈ కేసును విచారిస్తామని. ఎందుకంటే హైకోర్టు అన్నది ఏంటంటే ఇప్పుడు మీకు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వేశారు, మీరు 5 ఏళ్ల దాకా నిర్ణయం తీసుకోకపోతే ఇక మరి ఏంటి దానికి పరిష్కారం? ఆ పిటిషన్కి వాల్యూ ఏంటి? మీరు 5 ఏళ్ల దాకా నిర్ణయం 4.5 ఏళ్ళ దాకా నిర్ణయం తీసుకోకపోతే పిటిషన్లకు ఏ రకమైన న్యాయం జరుగుతుంది? అందువల్ల మీరు నిర్ణయమే తీసుకోవాలి, తీసుకున్న తర్వాత చర్చ ఏంటి అనేది అంటూ చాలా క్లియర్గా హైకోర్టు ఆదేశం ఇచ్చింది కనుక బహుశా సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఇంతకన్నా భిన్నమైన తీర్పు వస్తుందని అనుకోను. అందువల్ల సుప్రీంకోర్టు అయినా అదే చెప్తుంది, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని. స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఏమని తీసుకోవాలి? అయితే ప్రభుత్వం తరఫున దీనికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ అంటే స్పీకర్ వైపు నుంచి వచ్చిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే రిట్ ఆఫ్ మ్యాండమస్ను ఇష్యూ చేసే అధికారం కోర్టుకుంటుందా? అంటే రిట్ ఆఫ్ మ్యాండమస్ అంటే ఏంటంటే ఒక చట్టబద్ధమైన ఒక వ్యవస్థకు, ఒక పబ్లిక్ అథారిటీకి ఈ రకంగా చట్టం ప్రకారం చేయాలని కానీ, ఈ రకంగా చట్టం ప్రకారం చేయకూడదని కానీ, రాజ్యాంగ ప్రకారం చేయాలని కానీ చేయకూడదని కానీ కోర్టులు ఆదేశించడాన్ని రిట్ ఆఫ్ మ్యాండమస్ అంటారు. సో రిట్ ఆఫ్ మ్యాండమస్ అంటే ఒక పబ్లిక్ అథారిటీ రాజ్యాంగం ఇలా చెప్తోంది, చట్టం ఇలా చెప్తోంది, మీరు ఇలా చెయ్యండి అని కోర్టే ఆదేశించడం. సో ఈ మ్యాండమస్ రిట్ అనేది కోర్టు స్పీకర్కు ఎలా ఇస్తుంది, ఒక రిట్ ఆఫ్ మ్యాండమస్ ఎలా ఆదేశాన్ని ఇస్తుంది అనేది ప్రధానంగా కౌంటర్ ఆర్గ్యుమెంట్. కానీ కోర్టు అన్నది ఏంటంటే మేము స్పీకర్ ఆదేశించడం లేదు, స్పీకర్ పట్ల స్పీకర్కున్న రాజ్యాంగబద్ధమైన హోదా పట్ల సంపూర్ణ గౌరవాన్ని వ్యక్తం చేస్తూనే మీరు ఈ సమయంలోగా నిర్ణయం తీసుకోండి అని. లేకపోతే ఇది ఇండెఫినెట్గా చివరి వరకు 5 ఏళ్ళు అయ్యే వరకు కూడా మీరు నిర్ణయం తీసుకోకపోతే ఇక యాంటీ డిఫెక్షన్ లాకున్న ప్రయోజనం ఏంటి? రాజ్యాంగ కాన్స్టిట్యూషనల్ ఎథిక్స్ దెబ్బతింటాయి కదా. కాన్స్టిట్యూషనల్ లా ఎవరికైనా స్పీకర్ అయినా కోర్టు అయినా ఎవరైనా రాజ్యాంగానికి లోబడే కదా. సో అందువల్ల ప్రజాస్వామిక మౌలిక సూత్రాలకి ఇది భిన్నము. ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తే ఏమనాలి? ఇంతకన్నా ప్రజాస్వామ్యానికి ఉంటుంది. ఇక యాంటీ డిఫెక్షన్ లా ఉద్దేశం ఏంటి అనేది కోర్టు వాదన. అందువల్ల క్లియర్గా ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లేదు స్పీకర్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళారనుకోండి, బహుశా సుప్రీంకోర్టులో కూడా ఇంకో 2 నెలలో 3 నెలలో సాగదీయవచ్చేమో, కానీ సుప్రీంకోర్టు కూడా ఇంతకు భిన్నమైన తీర్పు చెప్తుంది అనుకోను. ఎందుకంటే ఆల్రెడీ మహారాష్ట్ర ఎమ్మెల్యేల కేసు ఉంది, ఆల్రెడీ మీకు మేఘచంద్ర సింగ్ కేసు ఉంది. అందువల్ల ఈ కేసుల నేపథ్యంలో బహుశా సుప్రీంకోర్టు కూడా అంటే జ్యుడిషియల్ మైండ్ కనుక మనం స్టడీ చేస్తే, వివిధ కోర్టు తీర్పుల సారాంశాన్ని పరిశీలిస్తే ఖచ్చితంగా నా అంచనా అయితే సుప్రీంకోర్టు అయినా నిర్ణీత కాల ప్రాతిపదిక పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలనే చెప్తారు తప్ప ఇండెఫినెట్గా మీరు నిర్ణయం తీసుకోకుండా అలాగే ఉంచుకోండి, దానిపైన ఏమీ మేము చెప్పము
అని కోర్టు అయినా చెప్తుందని అనుకోవాలి. అది ఒకప్పుడు చెప్పచ్చు, కానీ ఇప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనుభవం ఆధారంగా కోర్టులకు కూడా ఈ జూరిస్ప్రుడెన్స్ ఎవాల్వ్ అవుతుంది. సో అందువల్ల ఒకవేళ మరి అలా అప్పుడు ఏం చేయాలి? ఇంకో ఆప్షన్ ఏంటి? ఈలోగా గనక ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అయ్యారనుకోండి, బై ఎలక్షన్ జరుగుతాయి. ఇంకో 16 మంది ఎమ్మెల్యేలు చేరారనుకోండి, 26 మంది ఎమ్మెల్యేలు. అప్పుడు ఏం చెప్తారు? లెజిస్లేచర్ పార్టీ కాంగ్రెస్లో విలీనమైంది అని చెప్తారు. గతంలో టీఆర్ఎస్ చేసిన పని ఇదే. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని, టీడీ లెజిస్లేచర్ పార్టీని. గతంలో బీజేపీ కూడా రాజ్యసభలో చేసింది. తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ విలీనమైంది అని చెప్పారు. దీనిపైన కూడా సుప్రీంకోర్టు తీర్పు చెప్పేది ఉంది ఆల్రెడీ. ఎందుకంటే విలీనం అనేది కూడా రాజ్యాంగం ప్రకారం కాదు. వీళ్ళు రాజ్యాంగం 10వ షెడ్యూల్లో క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఒరిజినల్ పార్టీ విలీనమైనప్పుడు 2/3 ఆఫ్ ఎమ్మెల్యేలు కనుక దాన్ని ఆమోదిస్తే వారికి యాంటీ డిఫెక్షన్ లా వర్తించదని ఉంది. సో దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసి అసలు లెజిస్లేచర్ పార్టీ విలీనం అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని రాజకీయ పార్టీలు చెప్తూ వచ్చాయి. లెజిస్లేచర్ పార్టీ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉండదు. అది విత్ ఇన్ ద లెజిస్లేచర్ తప్ప బయట సంబంధం లేదు. లెజిస్లేచర్ పార్టీ అనేది ఎన్నికల కమిషన్ గుర్తింపు ఉండదు. లెజిస్లేచర్ పార్టీ లీడర్ బీఫారంలు ఇవ్వడు. అందువల్ల ఒరిజినల్ పార్టీ మెర్జ్ కాకుండా లెజిస్లేచర్ పార్టీ మెర్జ్ అనే ఆర్గ్యుమెంటే రాజ్యాంగ విరుద్ధం. దీనిపై కూడా ఎన్నడో ఒకరోజు సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది. నేను చాలా ఏళ్ళుగా చెప్తూ వచ్చాను, ఆ మెర్జర్ అన్న నిబంధనే కాన్స్టిట్యూషనల్కి రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఇలాగే స్ప్లిట్కు ఇలాగే ఇంటర్ప్రిటేషన్ ఇస్తే, గతంలో స్ప్లిట్ అనే ప్రొవిజన్ కూడా ఉండే రాజ్యాంగ యాంటీ డిఫెక్షన్లో, దాన్ని రాజ్యాంగాన్ని సవరించి తీసిపడేశారు. ఇప్పుడు కూడా ఆ నిజంగా యాంటీ డిఫెక్షన్లను పార్టీ ఫిరాయింపుల ఆపాలన్న చిత్తశుద్ధే ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఉంటే ఈ మెర్జర్ అన్న ప్రొవిజన్ కూడా తీసేయాల్సి ఉంటుంది. అన్ఫార్చునేట్లీ దాన్ని ఉంచుకుంటున్నారు, ఎందుకంటే రాజకీయ పార్టీలకు అవసరం కనుక. అందువల్ల ఇప్పుడు మార్గం ఏంటి? సుప్రీంకోర్టుకి వెళితే ఇంకో 2 నెలలో 3 నెలలో టైం దొరకచ్చు. అప్పుడు కూడా సుప్రీంకోర్టు తీర్పు చెప్పాకైనా ఈ 10 మంది ఎమ్మెల్యేలు అంటే ఆటోమేటిక్ ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేల పైన కేసు కాదు ఇది, బట్ ఆటోమేటిక్గా మిగతా వాళ్ళకు కూడా అది వర్తిస్తుంది. అప్పుడు డిస్క్వాలిఫై అయితే బై ఎలక్షన్లు వస్తాయి. అదొక మార్గం. లేదు బై ఎలక్షన్లను తప్పించుకోవాలి అంటే ఈలోగా 16 మంది ఎమ్మెల్యేలు చేరి 26 తీసుకొని విలీనమైంది అని గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసినట్లే టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ కాంగ్రెస్లో విలీనమైంది అని స్పీకర్ ప్రకటించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్లో విలీనమైతే, ఇప్పుడు బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ కాంగ్రెస్లో విలీనమైంది. మీరు చేసిన పని మేము చేసినాం అంటారు. అప్పుడు సుప్రీంకోర్టులో తేలాలి, అంటే విలీనం అనే దాన్ని మరి అంగీకరిస్తారు. అది ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. సో అప్పుడు ఉప ఎన్నికలు ఇంకా సుప్రీంకోర్టు విలీనం పైన జడ్జిమెంట్ ఇచ్చేదాకా ఆగుతుంది. సుప్రీంకోర్టు కనుక విలీనం కూడా వీళ్ళు చెప్తున్నట్టు అది రాజ్యాంగ విరుద్ధము అని కనుక అన్నది అనుకోండి, అప్పుడు అనివార్యంగా ఉప ఎన్నికలకు పోవాలి. న్యాయం అయితే అనాలి, బట్ ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు ఈ యాంటీ డిఫెక్షన్ లా పైన లార్జర్ బెంచ్ విచారణ జరుపుతోంది. సో దానిపైన జడ్జిమెంట్ వచ్చేంత వరకు మనం ఆగాల్సిందే. స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానాలు సూచించడం వరకు, ఆదేశించడం వరకు పరిమితం అవుతాయా సార్? ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ఆ బాధ్యతను కూడా, అంటే వాళ్ళని అనర్హులుగా ప్రకటించే కోర్టులు ఏం చెప్తా అనేది ఎప్పుడు ఊహాగానాలు చేయకూడదు. అది ప్రిన్సిపల్స్కి వ్యతిరేకం. అయినా కోర్టే చెప్పింది కదా, ఇలా మళ్ళీ మీరు పేపర్లో క్లియర్గా ఉంది కదా, కోర్టే చెప్పింది మీరు నిర్ణయం సమయంలో తీసుకోకపోతే సియో మోటోగా మేమే చేపడతామని. అది కోర్టే చెప్పింది, ఏం చెప్పాల్సింది ఏం లేదు. కోర్టు విచారణకు చేపడుతుంది. కోర్టు విచారణ చేపట్టాక కోర్టు వాళ్ళ డిస్క్వాలిఫై చేస్తుందా చెయ్యదా అది కోర్టు చూడాలి. దట్స్ నాట్ ఫర్ అస్ టు స్పెక్యులేట్. బట్ ఎప్పుడు కూడా కోర్టు తీర్పులు ఊహాగానాలు చేయకూడదు.